ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ప్రతిరోజు కూడా మీరు మన ఛానల్ ఫాలో అవుతే తప్పకుండా మీకు దర్శనానికి సంబంధించి ప్రతి అప్డేట్ కూడా లైవ్ అప్డేట్స్ తెలుస్తాయన్నమాట. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతి అప్డేట్ తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, మన సబ్స్క్రైబర్ ఒక ఆయన తిరుమల కొండపైన ఈరోజు దర్శనానికి వెళ్ళినప్పుడు మనందరికీ కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. అదేమిటి అంటే ఆయన చెప్పారు, చూడండి మేడం, అక్టోబర్ 2 డేట్ నుండి అర్చన కూడా లేదు, లక్కీ డిప్, నేను తిరుమలలో ఉన్నాను అని అన్నారు. ఆయన చెప్పడం ఏమిటంటే, తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో మీ అందరికీ కూడా అక్టోబర్ 2వ తారీఖు నుంచి ఆఫ్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు అందుబాటులో ఉండడం లేదు. దానికి ముఖ్య కారణము అక్టోబర్ 3 నుంచి 12వ తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరికీ కూడా ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా కూడా అన్ని సేవలు మరియు 500 రూపాయల దర్శన టికెట్లు టీటీడీ వారు రద్దు చేశారు. అలాగే ఎన్ఆర్ఐ చంటి పిల్లల తల్లిదండ్రుల దర్శనము ఇవి కూడా రద్దు చేయడం జరిగింది. కేవలము ఈ 10 రోజులు కూడా మీ అందరికీ 300 రూపాయల దర్శన టికెట్ ఉన్నవారు, అలాగే తిరుమలకు వచ్చి డైరెక్ట్గా VQC 2 దగ్గర ఫ్రీ దర్శనం అయినా చేసుకోవచ్చు, లేదా తిరుపతిలోని కౌంటర్స్లో సర్వదర్శనం టోకెన్లు తీసుకునైనా చేసుకోవచ్చు. సో అక్టోబర్ 3న బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ఒకరోజు ముందుగా అంటే అక్టోబర్ 2 నుంచే ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మీకు ఈ సేవలు లేవు. అయితే ఈ 9 రోజులు కూడా మీ అందరికీ భక్తులకు సుప్రభాత సేవ ఉన్న టికెట్ వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోండి. మిగతా సేవలు అయితే లేవు. అలాగే ప్రోటోకాల్ VIP బ్రేక్ దర్శనానికి సంబంధించి డైరెక్ట్గా ఆయా ప్రోటోకాల్ ఎమ్మెల్యే ఎంపీ వారు వస్తే మాత్రమే దర్శనం చేసుకోగలరు, కానీ వారి యొక్క రికమెండేషన్ లెటర్లో మీరు తెచ్చుకోలేరు. సో సిఆర్ఓ ఆఫీస్లో మీ అందరూ కూడా ఆఫ్లైన్ లక్కీ డిప్ ఈ 10 రోజులు పార్టిసిపేట్ చేయలేరు. దయచేసి విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నన్ను అడగండి. అలాగే రేపు సెప్టెంబర్ 30వ తారీఖున అక్టోబర్ 1వ తారీఖు సంబంధించి VIP బ్రేక్ దర్శనానికి సంబంధించి లెటర్లు కూడా తీసుకోరు. అక్టోబర్ 1వ తారీఖున తిరుమలలో ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరుగుతుంది. కాబట్టి టీటీడీ యాజమాన్యం వారు అక్టోబర్ 1వ తారీఖున మీకు బ్రేక్ దర్శనము రద్దు చేయడం జరిగిందండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక రేపటికి సంబంధించిన శ్రీవారి నడక మార్గం టోకెన్స్ అనేవి టీటీడీ యాజమాన్యం వారు 4000 టోకెన్లు ఇష్యూ చేసినట్టయితే మనకి ఒకరోజు ముందుగానే తెలుస్తుందండి. మన ఛానల్ ఫాలో అవుతే మీరు ఇక్కడ చూసారా, SSD శ్రీవారి మెట్టు గ్రాండ్ టోటల్ 4000 చూసారు కదా. రేపటికి సంబంధించి 4000 టోకెన్లు అయితే విడుదల చేశారు నడక మార్గానికి సంబంధించి. అలాగే సర్వదర్శనం టోకెన్లు వచ్చేసి మీకు 13,000 టోకెన్లు అయితే అందుబాటులో ఉండబోతున్నాయి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. రేపు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోనైనా, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసంలోనైనా, నడక మార్గం దగ్గర ఉన్నటువంటి అలిపిరి దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లోనైనా మీరు ఈ 13,000 టోకెన్లు తెల్లవారుజామున 2 గంటల నుంచే మీరు తీసుకోవచ్చండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే మీకు ఇక్కడ మన ఛానల్ టెలిగ్రామ్ ఫాలో అవుతే మీకు ప్రతి అప్డేట్ కూడా లైవ్ అప్డేట్ తెలుస్తుంది. ఇక భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. చూడండి, అరుణ కుమారి గారు అడిగారు, మ్యామ్ మేము 2025 జనవరి 17న దర్శనం 300 రూపీస్ టికెట్ కావాలి అనుకున్నాం, ఎప్పుడు బుక్ చేసుకోవాలి, ఎలా బుక్ చేసుకోవాలి అన్నారు. జనవరి 2025కి సంబంధించిన దర్శన టికెట్లు అనేవి అక్టోబర్ 24 ఉదయం 10 గంటలకు విడుదలవుతాయండి. మీరు అప్పుడు బుక్ చేసుకోవచ్చు. అలాగే మంజుల గారు అడిగారు, బ్రహ్మోత్సవాల టైంలో రూమ్ దొరకాలంటే 2 AM to 6 AM ఏనా మేడం, తర్వాత వస్తే దొరకవు. బ్రహ్మోత్సవాల టైంలోనే కాదండి, రాబోయే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వరకు కూడా రూములు ఆన్లైన్లో అయిపోయినాయి. ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ తిరుమల కొండపైన తెల్లవారుజామున 2 నుంచి 6 లోపల ప్రయత్నం చేస్తే సిఆర్ఓ ఆఫీస్లో తప్పకుండా రూమ్ వస్తుంది. ఆ తర్వాత చేస్తే రాదు. ఇక బ్రహ్మోత్సవాల టైంలో చాలా కష్టం. ఓకేనా. ఇక వరణ్ గారు అడిగారు, పిల్లలకి కూడా టికెట్ తీసుకోవాలా మేడం, బస్లో 1 is 5 years and 1 is 13 years అన్నారు. 12 సంవత్సరాల లోపల పిల్లలు తల్లిదండ్రులకు ఉన్నట్లయితే దర్శన టికెట్ అవసరం లేదండి. తల్లిదండ్రులతో పాటు వాళ్ళు తిరుమల కొండపైన రావచ్చు. అయితే తల్లిదండ్రులకి టికెట్ ఉండాలి.
13 సంవత్సరాలు మీ బిడ్డ అంటున్నారు కాబట్టి ఆ బిడ్డకి టికెట్ ఉండాలా, 5 ఇయర్స్ వాళ్ళకి అవసరం లేదు. అలాగే మరొక క్వశ్చన్ రవికుమార్ గారు అడిగారు, వీ హ్యావ్ దర్శన్ టికెట్ ఆన్ October 4th, కెన్ ఐ పార్టిసిపేట్ ఇన్ లక్కీ డిప్ ఫర్ సుప్రభాత సేవ ఆన్ 5 అని అడిగారు. నేను ఇప్పుడే చెప్తున్నాను కదండి, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు అనేవి మీకు అక్టోబర్ 2వ తారీఖు నుంచే టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. దయచేసి సిఆర్ఓ ఆఫీస్లో ఉండవు, మీరు తెలుసుకోవాలి. అలాగే ఆస్క్ 123 గారు అడిగారు, ఎస్ఎస్డి టోకెన్స్ 2 AM తీసుకుంటే సేమ్ డే దర్శనం అవుతుందా? అవుతుంది. టికెట్ మీద ఏ డేట్ అవుతుందండి తెలుసుకోవాలి. పవర్ హౌస్ గారు అడిగారు, మేడం ఓఎస్డి టికెట్స్ అంటే ఏంటి, ప్లీజ్ టెల్ మీ. ఓఎస్డి టికెట్స్ ఏంటంటే నాకు తెలియదు. ఎస్ఎస్డి టికెట్స్ అండి, స్లాటెడ్ సర్వదర్శన్ టోకెన్స్. మీరు ఓఎస్డి అన్నారు. స్లాటెడ్ సర్వదర్శన టోకెన్లు అంటే దర్శన్ టికెట్ లేని వారు తిరుపతి వస్తే మీకు ఆఫ్లైన్లో ప్రతిరోజు కూడా దాదాపు 13 నుంచి 17,000 దర్శనం టోకెన్లు అయితే ఇస్తారు. ఈ టోకెన్లు తీసుకుంటే దర్శనం 5 గంటల లోపల అయిపోతుంది. ఈ టోకెన్లు అనేవి మీకు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోను, అలాగే బస్టాండ్లో దిగే వాళ్ళకైతే ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోను, నడక మార్గం దగ్గర అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. ధనలక్ష్మి గారు అడిగారు, నమస్తే గోవింద, తిరుమలలో ప్రతిరోజు ఉదయం సిఆర్ఓ ఆఫీస్లో కళ్యాణోత్సవం టికెట్స్ ఇస్తారా? ఇస్తే ఏ సమయానికి ఇస్తారో తెలపగలరు. సిఆర్ఓ ఆఫీస్లో తెల్లవారుజామున అంటే ఉదయం 10 నుంచి 11 ప్రాంతాల్లో కౌంటర్ ఓపెన్ అవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు మీరు ఈ కౌంటర్లో పార్టిసిపేట్ చేస్తే ఒకరోజు ముందుగా రేపటికి సంబంధించిన దర్శన సేవలు ఏముంటాయో వాటి యొక్క ఎలక్ట్రానిక్ లక్కీ డిప్స్ సేవల ద్వారా ఆఫ్లైన్లో మీరు పాల్గొనవచ్చు. అలాగే కోటి నంబుల గారు అడిగారు, మేడం నేను నవంబర్లో తిరుమల రావాలి అనుకుంటున్నా, 300 టికెట్స్ అండ్ రూమ్స్ దొరుకుతాయా? దొరకవు. ఎందుకు అంటే అక్టోబరు, నవంబరు, డిసెంబర్ వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు రూములు ఆన్లైన్ బుకింగ్ ద్వారా అయిపోయినాయి. అది 300 అయినా 500 అయినా అంగప్రదక్షిణ అయినా వయోవృద్ధులు, వికలాంగులు, ఆర్ష సేవలు, సుప్రభాత సేవలు అన్నీ కూడా అయిపోయినాయి. కేవలము శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం విధానం ద్వారా నవంబర్ అలాగే డిసెంబర్ కోటా ఉంది. ఆ కోటాలో మీరు రావచ్చు బుక్ చేసుకొని. చండికా వ్లాగ్స్ గారు అడిగారు, హోమం టికెట్స్ చైల్డ్ ఉంటాయా? 12 సంవత్సరాలు దాటని పిల్లలు ఎవ్వరికి కూడా దర్శనం ఫ్రీ కాదు. 12 సంవత్సరాల లోపల పిల్లలు తల్లిదండ్రులతో ఏ టికెట్ తీసుకున్నా కూడా ఫ్రీగా రావచ్చు. ఓకేనా. సర్వేశ్వర్ గారు అడిగారు, జనవరి 20 దాటిన తర్వాత L2 దర్శనం దొరుకుతుందా? దొరుకుతుంది. ఓకేనా. వైకుంఠ ఏకాదశి అనేది జనవరి 10 నుంచి 19వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి జనవరి 20 నుంచి అన్ని రకాల బ్రేక్ దర్శనాలు ఉంటాయి. ఈ జనవరి 10 నుంచి 19వ తారీఖు వరకు వైకుంఠ ఏకాదశి దర్శన సమయంలో ఎటువంటి ప్రోటోకాల్ రికమెండేషన్ దర్శన టికెట్లు ఉండవు. అలాగే మిగతా ఏ టికెట్లు ఉండవు. కేవలం 300 రూపాయల దర్శన టికెట్టు, సర్వదర్శనము, ఫ్రీ దర్శనం మాత్రమే ఉంటుంది. ఓకేనా. 20 నుంచి అన్ని రకాల దర్శనాలు ఉంటాయి. ఈ జనవరి వైకుంఠ ఏకాదశికి సంబంధించిన దర్శన టికెట్లు అక్టోబర్ 24 ఉదయం 10 గంటలకి మీ అందరికీ 300 రూపాయల దర్శన టికెట్లు విడుదలవుతాయి, బుక్ చేసుకోవచ్చు. అలాగే మల్లేశ్వర్ గారు అడిగారు, సర్వదర్శనం ఉంటుందా? మీన్స్ మేము 3rd డేట్లో 5th లోపు వెళ్ళాలి అనుకుంటున్నాం మేడం, కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. ఉంటుంది, రావచ్చు. సర్వదర్శనం టోకెన్లు అనేది ఈ అక్టోబర్ 3 నుంచి మీకు కావాల్సినట్టుగా 12వ తారీఖు వరకు ఉంటుంది. రండి, హ్యాపీగా ఈ టోకెన్లు తీసుకొని వెళ్ళవచ్చు. కొంచెం అడిషనల్ కోటా కూడా బ్రహ్మోత్సవాల సమయంలో సర్వదర్శనం టోకెన్లు ఎక్స్ట్రాగానే ఇచ్చే అవకాశం ఉన్నది. దాదాపు ఒక 3 నుంచి 4,000 ఎక్స్ట్రా సర్వదర్శనం టోకెన్లు బ్రహ్మోత్సవాల టైంలో ఇస్తారు, మీరు రావచ్చు. అలాగే శంకర్ గారు అడిగారు, శ్రీవారి మెట్లు మార్గంలో దర్శనం నాని ఎంత సమయం పడుతుంది మేడం? సెప్టెంబర్ 29 డేట్లో అని అన్నారు. ఎప్పుడైనా కూడా సర్వదర్శనమైన శ్రీవారి మెట్టు టోకెన్ తీసుకున్నా కూడా మీకు దర్శనం అనేది 5 గంటల లోపలే అయిపోతుందండి. ఏమాత్రం ఇబ్బంది ఉండదు. ఓకేనా. అలాగే రామచంద్ర గారు అడిగారు, జనవరి సీనియర్ సిటిజన్ టికెట్స్ ఉంటాయా? ఎక్కడ ఉంటాయి అని అడిగారు. సార్, డిసెంబర్ వరకు కూడా సీనియర్ సిటిజన్ టికెట్లు అయితే ఆన్లైన్లో అయిపోయినాయి. జనవరి సీనియర్ సిటిజన్ టికెట్లు అనేది అక్టోబర్ 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి విడుదలయ్యే అవకాశం అయితే ఉన్నది. ఈ సీనియర్ సిటిజన్ టికెట్లు అనేవి కేవలం ఆన్లైన్లో మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు, ఆఫ్లైన్లో ఉండవు. దయచేసి జనవరి కోటా అనేది అక్టోబర్ 23 మధ్యాహ్నం 3 గంటలకు విడుదలవుతుంది, బుక్ చేసుకోండి. సరేనా. సో ఇవ్వండి, కొన్ని ప్రశ్నలకైతే నా వంతు ప్రయత్నంగా నేను సమాధానం చెప్పాను. ఓకేనా. సో మరలా రేపు సోమవారం నుంచి విఐపి బ్రేక్ దర్శనాలు, ప్రోటోకాల్ దర్శనాలు, రికమెండేషన్ లెటర్లు యథావిధిగా స్టార్ట్ అయిపోతాయండి. మీకు ఎప్పట్లాగే ఉంటాయి. కేవలము శుక్ర, శని, ఆదివారాలు మాత్రమే ఉండవు.
సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. నా వంతు ప్రయత్నంగా నేను సమాధానం చెప్తాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా రూములు కావాలంటే తిరుమల కొండపైన ఆఫ్లైన్ విధానం ద్వారా రాబోయే ఈ 3 నెలల్లో ట్రై చేయండి. ఒకవేళ అక్కడ కూడా రూములు లేకపోతే తిరుమల కొండపైన లాకర్స్ ఉన్నాయి. PAC 1, PAC 2, PAC 3, PAC 5 అని 4 లాకర్లు ఉన్నాయి. అక్కడైనా మీరు ట్రై చేయండి. లేదా డోనార్ పాసులు తెచ్చుకొని రికమెండేషన్ ద్వారా డోనార్ పాసుల ద్వారా కూడా టీటీడీలో రూములు ట్రై చేయొచ్చు. లేదా సత్రాలు ఉంటాయి, బ్రాహ్మణ సత్రాలు, ఆర్యవైశ్య సత్రాలు. ఇటువంటి సత్రాల్లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎండోమెంట్లో వర్క్ చేసిన సత్రాలు ఉంటాయి, పనిచేసిన వాళ్ళకి సంబంధించినవి ట్రై చేయండి. అలా అయినా రూములు ట్రై చేయొచ్చు. ఎటువంటి ప్రైవేట్ హోటల్స్ తిరుమల కొండపైన ఉండవు, తిరుపతిలో మాత్రమే ఉంటాయి. ఓకేనా? ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటే ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.